నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. బీజేపీ పార్టీకి జనసేన పార్టీ అయితే మాత్రం మద్దతు ప్రకటించింది. ఇదే సందర్భంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ జనసేన పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మనతో ఉన్నారు. ఎందుకు మీరు మద్దతు ప్రకటించాల్సిన అవసరం వచ్చింది? కనీసం కేవలం 4 రోజులే ఉంది, కొంచెం ముందే ప్రకటించవచ్చు. ఈ టైంలో ప్రకటించడానికి గల కారణం ఏంటి? అంటే అటువంటిది ఏం లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి పార్టీ కూడా మద్దతు తీసుకుంటుంది. మీరు చూసుకోండి, ఈరోజు టీజీఎస్సీ మన కోదండరామరెడ్డి గారి టీజేఎస్సీ మద్దతు కూడా కాంగ్రెస్ తీసుకోవడం జరిగింది. ఎంఐఎం మద్దతు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, 50 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, అందులో తప్పేం లేదు. ఎవరైనా మద్దతు తీసుకోవచ్చు. సో భారతీయ జనతా పార్టీకి జనసేన మద్దతు ఇవ్వడం కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కిషన్ రెడ్డి గారు గత 2 సార్లు ఇక్కడ ఎంపీగా మంత్రిగా పనిచేస్తారు. ఎక్కడ కూడా ₹1 కరప్షన్ లేదు. నిజాయితీగా ప్రతి ఒక్కరిని కలిసిమెలిసి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల్ని పరిష్కరించే దశలో ఆయన ముందుంటారు. కాబట్టి అవన్నీ చూసి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం జరిగింది. పొత్తు ఈ ఉప ఎన్నిక వరకే ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, అది కొనసాగే అవకాశం కొనసాగాలనే మేము కోరుతున్నాం. ఎందుకంటే అనేక సమస్యల మీద కలిసి మేము పోరాటం చేస్తే సాధించుకునే చాలా ఉంటాయి. ప్రజలలో కూడా మంచి ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఇటు యువత, అటు వాళ్ళ ఆలోచన. ఎందుకంటే వాళ్ళు కొన్ని 50 ఏళ్ళ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి భారతీయ జనతా పార్టీ. దాని తగ్గట్టు మా యువత కూడా బలంగా పనిచేస్తే అనేక సమస్యల్ని పరిష్కరించవచ్చని మీ ద్వారా తెలియజేస్తుంది. ఈ ప్రశ్న ఎందుకంటే గత జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు జనసేనాని చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ మమ్మల్ని అవమానించింది, అంటే తెలంగాణ బీజేపీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, అవమానించిందని చాలా వ్యాఖ్యలు చేశారు. అది పెద్ద ఎత్తున చర్చ కూడా దారితీసింది. అదంతా ఇప్పుడు సెటరేట్ అయిందా? అలాంటిది మళ్ళీ ఒకసారి వచ్చా లేదు. అప్పుడు ఏమైందంటే, మేము పోటీ చేయాలని మాకుండే దాదాపు 32 మంది పోయినసారి జిహెచ్ఎంసీలో పోటీ చేయాలి కార్పొరేటర్, కానీ ఎవరికైనా ఆశ ఉంటుంది. సో కొన్ని కారణాల వల్ల ఆ రోజు సంప్రదించడం భారతీయ జనతా పార్టీ నాయకులు కొద్దిగా లేట్ అయిపోయింది. సో అటువంటి అంశాలు జరగదంటే మేము భారతీయ జనతా పార్టీకి కార్పొరేషన్లో మేము అందరికీ మద్దతు ఇవ్వడం జరిగింది. స్వయంగా తిరిగి ప్రచారం చేయడం జరిగింది. మీకు మీ దృష్టిలో రావచ్చు ఇది. సో ఆ రోజు మీకు తెలుసు 50 కార్పొరేటర్లు గెలవడం జరిగింది, 48-50 దాకా. సో రేపు రాబోయే రోజుల్లో కూడా కార్పొరేషన్లో కలిసి ప్రయాణం చేస్తే ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ భారతీయ జనతా పార్టీ జనసేనది ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తుంది. ప్రచారానికి మరికొద్ది రోజులే టైం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రచారం అయితే ఉంటే మాత్రం అంటే మూమెంట్ మారిపోయే అవకాశంతో ఒక రకమైన జోష్ ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తారా? అంటే ఆల్రెడీ మద్దతు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ పని చేస్తున్నాము. ప్రచారంలో మద్దతు ఉంది. క్యాడర్ అంతా ఈరోజు భారతీయ జనతా పార్టీకి పనిచేస్తుంది. ఆయన పనిచేసినట్టే. సో పవన్ కళ్యాణ్ వస్తాడా? 100% ప్రయత్నం చేస్తున్నారు. ఏదన్నా ఉంటే మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకు జనసేన పార్టీ పోటీలో ఉండట్లేదు? ఎందుకంటే క్యాడర్ కూడా ఇక్కడ ఉంది, అన్ని యాక్టివిటీస్లో మీరు పాల్గొంటున్నారు. ఎందుకు పోటీకి దూరంగా ఉంటుంది? పోటీకి దూరంగా ఏం లేదు. గతంలో మేము ఎంపీటీసీ, జెడ్పీటీసీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడం జరిగింది. మాకు రిజల్ట్ బాగానే వచ్చింది. వివిధ పార్టీల కంటే మేము కొన్ని చోట్ల జెడ్పీటీసీ 2 చోట్ల మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. అదేవిధంగా మొన్న పార్లమెంట్లో కూడా 2019లో పార్లమెంట్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసినాము. అంతకుముందు మొన్న 2023లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో స్వయంగా నేను తాండూరు నుంచి పోటీ చేయడం జరిగింది. దాదాపు 5,000 ఓట్లు వచ్చినాయి. 20 రోజులే నేను పనిచేసింది. అదేవిధంగా మన కుకుట్పల్లి నుంచి పోటీ చేస్తే 40,000 ఓట్లు రావడం జరిగింది. ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా కొన్ని అవసరావుపేట కానీ, నాగ్ కర్నూలు కానీ కొన్ని చోట్ల చేసినాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజలు కూడా మా వైపు రావాలంటే కొంచెం సమయం పడుతుంది. సో ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో భాగస్థులు అవుతున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేస్తున్న పనులు ఇక్కడ కూడా ఎఫెక్ట్ ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఇదే మద్దతు బీజేపీతో కలిసి ఉంటారా, లేకపోతే పోటీకి దూరంగా ఉండి బీజేపీ మద్దతు ఇస్తారా, కలిసి పనిచేస్తారా? కలిసి పనిచేస్తాం మేము. ఎందుకంటే గతంలో కూడా ఖమ్మం కార్పొరేషన్లో కూడా మేము కలిసి పనిచేసినాము. అక్కడ రిజల్ట్ కూడా బాగానే వచ్చింది కొన్ని చోట్ల. అదేవిధంగా కలిసి ప్రయాణం చేయాలని ఉంటుంది ఎవరికైనా. అంటే ఒక్కో బలం ఇంకో బలం యాడ్ అయితే ఇంకా బలంగా ఉండగలుగుతాం మనం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసలుంటుంది ప్రభుత్వంలో ఉండి కూడా ఎంఐఎం మద్దతు, టీజీఎస్సీ అటువంటి పార్టీల మద్దతు తీసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన మద్దతు తీసుకోవచ్చు, ఇంకో ఇతర పార్టీల మద్దతు కూడా తీసుకోవచ్చు, తప్పు లేదు.
గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు సో దాంట్లో భాగంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రశ్న మీకు సంబంధం లేకున్నా కానీ మీరైతే బీజేపీకి మద్దతు ఇచ్చారు, కానీ మీ మిత్రపక్షం టీడీపీ ఇంతవరకు స్టాండ్ ప్రకటించలేదు. అది తెలియజేస్తారు, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతుర్రు. ఆయన ముఖ్యమంత్రి గారు లండన్ లేదో ఉన్నారని తెలిసింది, వాళ్ళు ప్రయత్నం చేస్తారు భారతీయ జనతా పార్టీ. జనసేన బలం ఏంటి? జనసేన ప్రభావం జూబ్లీ ఎన్నికల్లో మద్దతు ద్వారా ఎలా ఉండబోతుంది బీజేపీ? అంటే జనసేన బలం అంటే మీకు చెప్తాను నేను, పవన్ కళ్యాణ్ గారికి అనేక రకరకాల వ్యక్తులు ఆయనతోటి అలైనయి, ఆయన పనులు నచ్చి ఆయనను ఫాలో అవుతుంటారు. మీకు తెలుసు, ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు ఆయనకు మీరు ఊహించరు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అవి ఏ పార్టీ అయినా ఆయనను కోరుకుంటుంది, బీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఆయన అంటే ఇష్టపడేటాళ్ళు. కాకపోతే ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం మేము జనసేన పార్టీగా మేము పనిచేస్తున్నాం. ఓటింగ్ పరంగా మాకు ఎంత అయితే బలం ఉందో ఆ బలాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వగలుగుతాం. మాకు మెంబర్షిప్ కూడా దాదాపు 2000 పైచిలకు ఉంది, ఏది జూబిల్స్ కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా కొన్ని ఫాలోవర్స్ ఉన్నారు, మెంబర్షిప్ ఉంది. దాదాపు 7-8 వేల ఓట్లు మావి ఉన్నాయి. అవన్నీ భారతీయ జనతా పార్టీ పడేలాగా మేము ప్రయత్నం చేస్తాం. మరికొద్ది రోజుల్లో జూబ్లీస్ ఉప ఎన్నిక జరగబోతుంది, మీరు మద్దతు కూడా ప్రకటించారు. ఫలితాల విషయంలో బీజేపీ గెలిచే అవకాశం ఉందని నమ్ముతున్నారా? ఏం చెప్తారు? మేము గెలవాలనే పనిచేస్తున్నాం. ఎవరైనా గెలిపే లక్ష్యంగా పనిచేస్తారు, కానీ గెలుపు గురించే ఇంత టైం ఇవ్వడం మా క్యాడర్ కానీ ఇదంతా పనిచేసేది ఎందుకు? గెలవాలని. గెలుస్తుంది నిజంగా, ఎందుకంటే వాళ్ళు ఒక వర్గం మీద టార్గెట్ అయి ఉన్నాయి రెండు పార్టీలు. మేము ప్రజల మీద నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. లేదు, సమస్య లేదు. నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలో స్వతంత్ర భారతదేశం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎటువంటి ఆలోచనలతోటి ముందెళ్తుంది. కరోనా టైంలో ఎక్కడ కూడా ఒక వర్గం అని ఇంకోటి దాన్ని చూపించలేదు. అందరూ నా భారతీయులే అని చెప్పి అఖండ భారత్ అని ప్రతి ఒక్కరికి కరోనా ఇంజెక్షన్ ఇచ్చింది. నిజంగా వాళ్ళు అటువంటి భేద అభిప్రాయాలు చూపించాలంటే రకరకాల ఆలోచనలు చేయొచ్చు, కానీ అటువంటిది కాదు. అది మనం గమనించాలి. ఇవాళ చాలామంది అదే అనుకుంటారు, ఒకటే వర్గం కాదు, ఈ దేశమంతా మోడీకా పర్వారు. లాస్ట్కి ఒక ఆన్సర్ చెప్పండి. పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడ డిప్యూటీ సీఎంగా ఏపీలో ఉన్నారు, కొనసాగుతున్నారు, కూటమిలో బాగున్నారు. తెలంగాణ విషయంలో నిజంగా జనసేన స్టాండ్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ అధికారాన్ని బట్టి ఇక్కడ బలంగా తయారు చేయొచ్చు, కానీ ఆ పవనాలు సరే కనిపించట్లేవు. అంటే దూరంగా ఉండాలనుకుంటారా, లేకపోతే ఎవరికైనా మద్దతు ఇవ్వాలనుకుంటారా? అంటే విషయం ఏంటంటే మా తాన పెద్ద పెద్ద నాయకులు లేరు. నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే సామాన్యులకు అందుబాటులో లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఏదో కార్పొరేటర్గానో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంటుంది, 40-50 కోట్లు కావాలి. ఇప్పుడు ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు రాజకీయాలు వివిధ పార్టీలు, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. అంటే ప్రతి ఒక్కరికి సమాజంలో సేవ చేయాలని ఉంటుంది, కానీ సేవ చేసే అవకాశాలు ఇక్కడ కొన్ని పార్టీలు ఆ రకంగా తయారు చేసినాయి. ఆ వ్యవస్థని పడగొట్టాలి, కొత్త రకమైన రాజకీయాలు చేయాలనేది ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చి రాజకీయం చేయడు యువతని. ఎందుకంటే ఆయన కూడా అదే లైన్లో వెళ్తే మార్పు ఎవరు చేయాలి, మార్చాలి ఎవరు అనేది ఆయన ఒక ఆవేదన. దాంట్లోకి వెళ్ళి పుట్టింది జనసేన పార్టీ. సో అట్లా అని మేము కొత్త తరం రాజకీయాలు చేయబోతున్నాయి. కొత్త యువతను పట్టుకొని కొత్తగా ఏదైతే పాత వివిధ పార్టీల నాయకులు కూడా వస్తా అని చెప్పారు. కాకపోతే సమయం సందర్భం బట్టి మేము చేరికలు ఉంటాయి. ఎందుకంటే 2028 ఎట్లయినా ఇక్కడ మేము 100% ఎన్డీఏ కూటమి అనేది ఫామ్ చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా మీరు నమ్మాలి. ఎందుకంటే ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఇక్కడ ప్రభుత్వం స్థాపించలేక ప్రయత్నం చేస్తారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ ఎన్డీఏ కూటమి తెలంగాణలో అధికారంలోకి వస్తే అందులో జనసేన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. జూబ్లీస్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి తప్పకుండా మద్దతు ఇస్తున్నాము, గెలవాలనే కూడా లక్ష్యంగా పనిచేస్తాము. తప్పకుండా మా జనసేన పార్టీ కూడా రాను రాజకీయంగా కూడా బలాన్ని పెంచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు, చేరికలు, బల ప్రదర్శనలు, ఇక సభలు, సమావేశాలు అన్నీ కూడా ఉంటాయని కూడా తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ మొత్తానికైతే మాత్రం ఆయన చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తంగా శంకర్ గౌడ్ వారు ఎన్నికల విషయంలో, జూబ్లీస్ ఎన్నికల విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.